వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను సాయి సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఆరో విడత హరితహారంపై మంత్రి అల్లోల వీడియో కాన్ఫరెన్స్ జిల్లాల వారీగా మొక్కల పెంపకంపై ఆరా తీసిన మంత్రి ఏపీలో విజృంభిస్తున్న కరోనా వైరస్ తూర్పు గోదావరి జిల్లాలో తాజాగా ఒకరికి పాజిటివ్ ఒకరి నుండి 157 మందికి వ్యాపించిన కరోనా సొంతింటి కలను సాకారం చేసేలా ఏపీ ప్రభుత్వం కృషి వైఎస్ఆర్ జయంతి రోజున పట్టాలు పంపిణీ చేస్తామన్న మంత్రి పేర్ని నాని జనగామ జిల్లాలో మహిళా సంఘాల భారీ ర్యాలీ బెల్ట్ షాపులు మూసివేయాలని డిమాండ్ వరంగల్ రూరల్ జిల్లా పల్లె ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శానిటేషన్ డ్రైవ్ పారిశుద్ధ పనులపై ఎమ్మెల్యే సమీక్ష. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో హరితహారం 6వ విడత ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది నాటాల్సిన మొక్కలు లక్ష్యాలు ఇప్పటిదాకా నాటిన మొక్కల పరిస్థితిపై జిల్లాల వారీగా మంత్రి ఆరా తీశారు. గత 5 విడతల్లో నాటిన మొక్కల్లో బ్రతికిన శాతం ఎంతని మంత్రి ఆరా తీశారు. ఇప్పటిదాకా అడవుల బయట 151 కోట్ల అడవుల లోపల 30 కోట్లు నాటామని సమావేశంలో PCCFR శోభా మంత్రికి వివరించారు. అటవీ శాఖలో ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో పనిచేసి నాటిన ప్రతి మొక్క 100% బతకాలనే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. ఫారెస్ట్ ఒకటే లెవెల్ లాక్ ఉంది సార్. అవును, టైగర్స్ కూడా అక్కడే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంకా బాగా పచ్చదనం కావాలి. అది జనరల్ చేస్తే మాకు 100% ఓకే సార్. తమరు అన్నట్టు ఇది బేస్ లైన్ సార్. పెంచుకుంటే పర్వాలేదు. అంతే సార్. తమరు ముఖ్యంగా మనం 6వ విడత హరితహారంలో ఏ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెడీగా ఉండి ప్రతిదీ ఏ విధంగా టేకప్ చేయాలో మీ ఇన్స్ట్రక్షన్స్ కోసం మేము అందరం వెయిట్ చేస్తాం సార్. అందరికీ స్వాగతం. ఈరోజు 6వ విడత హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో పచ్చదనము, పరిశుభ్రత, పచ్చదనంతో ఉంటేనే పర్యావరణ రక్షణ, సకాలంలో వర్షాలు, ఆరోగ్యంగా ఉంటామని చెప్పి వారి పిలుపు మేరకు 230 కోట్ల మొక్కలు నాటాలి తెలంగాణలోని ప్రణాళిక రూపొందించి ఈ 5 సంవత్సరాలలో దాదాపు 186 కోట్ల మొక్కలు మనం నాటడం జరిగింది. ఈ సంవత్సరము 24,74,00,000 మన టార్గెట్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు మన ఫారెస్ట్ కుటుంబ సభ్యులందరం మనం ఉన్నాం ఇక్కడ. మన ఫారెస్ట్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇంకా మన ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఏదైతే విజన్ ఉందో 230 కోట్లు నాటి దాంట్లో సర్వైవల్ పర్సెంటేజ్ కూడా మనం బాగా పెంచుకుంటే మనకు మంచి పేరు వస్తుంది. అడవులలో కూడా ఇప్పటి వరకు ధ్వంసమైనటువంటి స్థలాలలో ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రోజు రోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. జిల్లాలో కేసుల సంఖ్య 303కు చేరినట్లు అధికారులు ప్రకటించారు. కాగా జిల్లాలో ఒకరి వల్ల 157 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. పెద్దపూడి మండలం గొల్లాల మామిడాలలో పాటు చుట్టుపక్కల వైరస్ పంజా విసురుతోంది. పెద్దపూడి మండలాల గొల్లల మామిడాలలో మే 21న తొలి కరోనా పాజిటివ్ మరణం నమోదైంది. అలా మొదలైన వ్యాప్తి చుట్టుపక్కల మండలాలకు విస్తరించింది. జిల్లాలో ఇప్పటి వరకు 303 కేసులు నమోదైతే ఒక్కరి వల్ల ఇప్పటి వరకు 157 కేసులు నమోదయ్యాయి. దీంతో రెడ్ జోన్ ఏరియాలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.
అవును అనుకున్నా ఒకసారి. సొంతింటి కలను సాకారం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పేద ప్రజలకు సొంతింటి పట్టాలను అందిస్తామని చెప్పారు. వచ్చే నెలల్లో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పేదలకు పట్టాలను అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల పట్టాల నిర్మాణాలు, భూసేకరణపై హౌసింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్తో కలిసి ఆయన విజయవాడలో వీడియోతో మాట్లాడారు. అడ్డంకులు అధిగమించేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆయన పక్క రాష్ట్రాలకు రవాణా సేవలను కొనసాగించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలనే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 26న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు. ఆత్మస్థైర్యం కలిగజేయడం కోసం సొంత ఇల్లు అనేది తీరని కోరికగా, ఒక తీరని కలగా మిగిలిపోకుండా నాడు రాజశేఖర రెడ్డి ఏదైతే పేదవాడి కళ తీర్చడానికి ప్రయత్నం చేసి సఫలీకృతమయ్యారో, మళ్ళీ అదే బాటలో నాడు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఆయన తనయుడిగా 2 అడుగులు వేస్తారని ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇంటి స్థలం అందజేసేదానికి ఆయన శరవేగంగా పనిచేస్తారు. దానిలో భాగంగా ఎన్నికల కూడా రాకముందే ఇవాళ ప్రయత్నం చేశారు. ఎన్నికలు కూడా వచ్చినాయి, తర్వాత కరోనా వచ్చింది. దాని మూలంగా రేపు జూలై 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం రోజున ప్రతి పేదవాడి కళను నెరవేర్చడానికి కార్యక్రమాన్ని చేపట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకొరకనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామాల్లో పూర్తి చేసుకున్నాం, ఏ గ్రామాల్లో ఇంకెక్కడ అడ్డంకులు ఏమున్నాయి, దానికి అధిగమించడానికి మార్గాలు ఏమున్నాయి అన్నీ కూడా కూలంకషంగా, అంటే ప్రతిదీ మైన్యూట్ లెవెల్లో రివ్యూ చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి దాన్ని ఎలా అధిగమించాలో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మిగతా కొన్ని ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సిన కూడా వివరాలు తీసుకున్నాం. సోమవారం, మంగళవారంలో ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన సమక్షంలో దాని నిర్ణయానికి, సమస్యలకి పరిష్కారాన్ని కూడా ఆయనతో దాన్ని క్లియర్ చేయించడం కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి ఈ హౌస్ సైట్ విషయాల్లో రివ్యూ చేయడం జరిగింది. అన్ని సక్సెస్ఫుల్గా చేసాం. ఖచ్చితంగా జూలై 8కి అన్ని చోట్ల ఇవ్వడానికి శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. డబ్బులు వసూలు చేయడం అనేది నేరం. అటువంటి పరిస్థితులు ఎక్కడన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతటి వారినైనా ఉపేక్షించేటువంటి పరిస్థితులు ఉండవు. సంవత్సర కాలంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి తత్వాన్ని చూస్తున్నారు. ఇది పాత ప్రభుత్వం కాదు. ఎంతటి వారినైనా సరే ఎక్కడ తప్పు జరిగితే ప్రజల నుంచి ఇళ్ల స్థలాల కోసం డబ్బులు వసూలు చేయడం అనేది నేరం. నేరమే కాదు, పాపం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో సహించరు. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. మీరు చెప్పేది ఉందో అది అటువంటి బెదిరింపులు వచ్చిన చోట రాతపూర్వకంగా తన సంబంధిత పోలీస్ స్టేషన్కో లేదా మీ ద్వారా ఎస్పీకో కాగితం ఇవ్వమనండి. చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరు మళ్ళీ దాని కలెక్టర్ దగ్గరికి వచ్చి ఇవ్వమనండి, అర్జీ ఇవ్వండి. దాంట్లో అదే చెప్తున్నా, వచ్చిన వాళ్ళందరూ లబ్ధిదారులు కాదు. గుంపులో గోవిందం అన్న ప్రతోళ్ళు మీరు అలా అంటే అన్యాయం. అది దాన్ని కూలంకషంగా ప్రతిదీ కేసు బై కేసు ఇచ్చిన ప్రతి పిటిషన్ని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే తప్పు జరిగిందో జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెట్టుట్ల గ్రామంలో సర్పంచ్ చిట్ల స్వరూపారాణి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సంఘాల సహకారంతో బెల్ట్ షాపులు మూసివేయాలని, పర్యావరణ పరిశుభ్రత పాటించాలని భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ జయశ్రీ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, బెల్ట్ షాపులను నిషేధించడమైనదని, ఎవరైనా గ్రామ పంచాయతీ తీర్మానాన్ని అతిక్రమించి అమ్మితే 50,000 రూపాయలు జరిమానా, క్రిమినల్ కేసు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెల్ట్ షాపులను బంద్ చేయడానికి నిర్ణయించుకొని ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇంటింటికి ఇంకుడు గుంత తీసుకోవాలి, చెత్త రోడ్లపైన వేయరాదు, వ్యక్తిగత దూరం పాటించి కరోనాను నిర్మూలిద్దాం, చెత్త రోడ్లపైన వేయద్దు, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలం
వస్తున్నందున మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈగలు దోమలు ప్రబలుతాయి కాబట్టి జాగ్రత్తగా మంచిగా చెత్త మనం ట్రాక్టర్ పెట్టిన ఆ ట్రాక్టర్లోనే వేయాలి. తడి చెత్త పొడి చెత్త 2 బుట్టలు వేయడం జరిగింది అందరికి ఇంటింటికి. మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మనం ముందు పదంలో నడవాలని కోరుచున్నాము. లింగాలగనపురం మండల కేంద్రంలో నెల్లుట్ల గ్రామం అనేది లింగాలగనపురం మండలంలోనే అతిపెద్ద అతిపెద్ద గ్రామ పంచాయతీ. అయితే ఇక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి ఈరోజు గడగడలాడిస్తున్న క్రమంలో మా నెల్లుట్ల గ్రామంలో బెల్ట్ షాపులను నిషేధించాలని గ్రామం మొత్తం కూడా ఏకంగా నిర్ణయం తీసుకొని ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న జీపీలు ఉన్నప్పటికీ చుట్టుప్రక్కల వాళ్ళు అవుటర్స్ని బయటి వాళ్ళని లోపలికి రాకుండా ఉన్న వాళ్ళని బయటికి వెళ్లకుండా కరోనాను వాళ్ళ గ్రామంలోకి రాకుండా కాపాడుకోవడం జరుగుతుంది. కానీ మా నెల్లుట్ల గ్రామం అనేది రోడ్డు హైవే ఉండడం వలన ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా తెలియని విషయంగా ఉంది. దాంట్లో ఈ చిన్న చిన్న బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఇప్పుడు కరోనాను నివారించాలంటేనే మనం వ్యక్తిగత దూరాన్ని పాటించాలి. ఇప్పుడు వైన్ షాప్ అంటే లైసెన్స్ ఉన్నప్పటికీ వ్యక్తిగత దూరం పాటించి వాళ్ళు అక్కడ మందు విక్రయించడం జరుగుతుంది. కానీ చిన్న చిన్న బెల్ట్ షాపులను మనము అసలు గుర్తించడమే కష్టమైనప్పటికీ వాళ్ళను వ్యక్తిగత దూరం పాటించమని చెప్పలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కరోనాను అరికట్టాలంటే ముందుగా బెల్ట్ షాపులను నిషేధించాలని ఇక్కడ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ బెల్ట్ షాపుల్లో గ్రూపులుగా కూర్చొని వాళ్ళు ఈ కరోనాను ఇంకా ముందుకు తీసుకునే దిశగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కరోనాను నివారించాలంటే ఇలాంటివన్నీ తప్పక మనం పాటించాల్సిందే. ఇంతకుముందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని పరకారాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకారాల మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచులు పంచాయతీ కార్యదర్శకులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతి 3వ విడతలో చేపట్టిన శానిటైజేషన్ డ్రైవ్ పారిశుద్ధ పనులపై సమీక్షించారు. కొన్ని గ్రామాలలో డంపింగ్ యార్డులు శ్మశాన వాటికలు నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయలేదని అధికారులను సర్పంచులను ప్రశ్నించారు. వెంటనే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అడిగినప్పుడు ఫైనల్ నోటీస్ తెలియదు ఆదరణ వహించాను ఎక్కడ తిరుగుతాను వస్తాను దాని పోతాను ఆకు పోతాను ఇంటికి పోతాను పరిశ్రమ వస్తాను ఎట్లా పని చేసుకున్నాం ఈ క్లాస్ ఎట్లా పూర్తి చేసుకున్నాం వర్క్ ఎట్లా పూర్తి చేసుకున్నాం అనేది లేదు. అస్సలు ఏమిస్తలేదు సార్. మళ్ళీ ఎవరు చేయిస్తున్నారు తెలుసులు చెప్పండి. ఊరువన అనేది దుర్గంపేట అనేది ఊరువన నుంచి విడిపోయిందా ఎప్పుడన్నా విడిపోయింది. రెవెన్యూ దుర్గంపేట ఆగిస్తున్నారు ఊరువడలు మానేస్తారు. రెవెన్యూ వీళ్ళు అన్నప్పుడు వాళ్ళకి అది దాతలు ఆల్రెడీ 2 acres ఇచ్చింది సార్. ఇచ్చిన తర్వాత ఊరుగొండలు కూడా అక్కడ కాలేస్తారు, దుర్గంపేటలు కూడా కాలేస్తారు. ఈ పైసలు ఎక్కువ మా ఊరు పోయి చూసినప్పుడు గ్రామ పంచాయతీ కట్టుకున్నాడు 50 లక్షలు పెట్టి కట్టుకోవాలి. ఫస్ట్ ఈజీఎస్ వాడుకోవాలి. మీరు రాసిచ్చిన ఇవ్వండి అవసరం లేదు. డైరెక్టర్ ప్రధానమంత్రి కాబట్టి వాళ్ళ దగ్గర చేయించుకున్నాం. ఈజీఎస్లో గ్రామ పంచాయతీలు అన్ని శాంక్షన్ చేసే బాధ్యత నాది. ఆల్రెడీ పోయినసారి మరి శాంక్షన్ అయ్యి 19 గ్రామ పంచాయతీలు అయితే అన్నారు. ఏముండేదో నాకు ఐడియా లేదు. నియోజకవర్గం మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. అనంతరం లాక్డౌన్ సడలింపుల్లో
ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు జూన్ 8వ తేదీ నుండి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దైవస్థానం పునఃప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో నరసింహులు మాట్లాడుతూ భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. 8వ తారీఖు నుండి దర్శన భాగ్యం కలిగింది. ఎన్ని రోజుల తదుపరి కోవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం వారి ఆదేశముల మేరకు 8వ తారీఖు నుండి భక్తులు ఆలయమునకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చును. ముఖ్యంగా వచ్చేటువంటి భక్తులందరూ కూడా మాస్క్ తప్పనిసరి ధరించి రావాలి. అలాగే వచ్చే భక్తులు 6 ఫీట్ల డిస్టెన్స్, అంటే ఒక భక్తుడికి మధ్యలో 6 ఫీట్ల డిస్టెన్స్తో మేము క్యూ లైన్స్లో కానీ టెంపుల్ లోపల కానీ కొన్ని సర్కిల్స్ ఏర్పాటు చేశాము. భక్తులు ఎంతమంది వచ్చినప్పటికి కూడా అందరికీ దర్శనాలు ఉంటాయి. మార్నింగ్ 6:30 నుంచి 11:30 వరకు భక్తులకు దర్శనాలు ఉంటాయి. సాయంత్రం 3 గంటల నుండి 6:30 వరకు కూడా దర్శనాలు చేసుకోవచ్చు. వివిధ ప్రాంతంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి వచ్చినటువంటి భక్తులందరికీ దేవస్థానం యొక్క కాటేజెస్ కానీ వాళ్ళకు అకామిడేషన్ అయినటువంటిది ఏమి ఉండదు. వారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారి ఏర్పాట్లు చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఆఫరింగ్స్ సమర్పించుకొని మరి ఆలయమును దర్శించవచ్చును. ప్రస్తుతం ఇప్పుడే మా సిబ్బందితో, అర్చకులతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి రేపటి నుండి వచ్చేటువంటి 8వ తారీఖు నుండి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మరి కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా 8వ తారీఖు నుండి రామాలయమునకు వచ్చేసి స్వామివారిని దర్శించుకోగలరని కోరుచున్నాను. కోవిడ్ రూల్స్కు అనుసరించి ఏదైతే ఆదేశాలు ప్రభుత్వం నుండి మాకు జారీ చేశారో తూచా తప్పకుండా అన్నీ కూడా పాటిస్తాము. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆల్వాల గ్రామంలో ఇటీవలే కరెంటు షాక్తో మృతి చెందిన బొమ్మ ముత్యాల వారి కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరామర్శించారు. కుటుంబీకులతో మాట్లాడిన ఎమ్మెల్యే రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు బాండ్ను అందజేశారు. ప్రపంచంలోనే ప్రతికూల పరిస్థితి ఉంది, మానవాళి మనగడనికే ముప్పుగా ఉన్న పరిస్థితులలో మరి తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా పేదోళ్ళందరినీ రక్షించుకోవాలి, పేదోళ్ళకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నింటినీ కంటిన్యూ చేయాలని ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, రైతు బీమా పథకం కావచ్చు నిరాటంకంగా విరామంగా కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఈరోజు మన మిరుదొడ్డి మండలంలో అల్వాల్లో ముత్తూరు బాధిత రైతులకు, అదే మాదిరిగా మిరుదొడ్డి ఒకలకు, భూపల్లె ఒకలకు, ఈ మోజ గ్రామంలో మరొక రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల రైతు బీమా చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ ఈ షాప్తో పశువు చనిపోతే మరి ఇప్పుడు రైతుకు 40,000 చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముందు కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రయాణికానికి అందరికీ భరోసా ఇస్తున్నాం, హామీ ఇస్తున్నాం. ఇంకా కరోనా మహమ్మారి రోజు రోజు చాలా విస్తృతంగా పెరిగిపోతుంది. ఒక దశలో మనమందరం మనందరినీ భయకంపితులు చేస్తూ అసలు ఎవరు ఉంటారు, ఎవరు ఎట్లయితారనే చెప్పలేని ఒక దయనీయ స్థితిలో ఈరోజు రాష్ట్రమే, ప్రపంచమే కాదు మన రాష్ట్రంలో కూడా ఆ పరిస్థితి పెట్టబట్టి అయినప్పటికీ సంక్షేమ పథకాలు మాత్రం కంటిన్యూ చేస్తున్నా కొనసాగుతాయని తెలియజేస్తూ ముఖ్యంగా కరోనాకు ఎక్కువ భయపడి ఆందోళన చెంది అనవసరమైన ఆవేదన గురి కావడం కంటే జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుందని తెలియదు. దయచేసి ప్రతి వ్యక్తికి కొన్ని స్వతహాగా ఉండే అలవాట్లు ఉన్నాయి, వీళ్ళకి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వీయ నియంత్రణ అవసరం ఉంది. పెళ్ళిళ్ళు కావచ్చు, సావులు కావచ్చు, ఇతర ఫంక్షన్స్ కావచ్చు, కొద్ది తక్కువ మందితోని దాన్ని కంటిన్యూ చేసుకొని అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ మందిని ఒక పెళ్ళికి ఒక వ్యక్తిని ఇన్వైట్ చేయకుంటే కూడా ఎవరు కూడా తప్పు పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో నన్ను ఎందుకు విలువలేదని ఎవరు అనుకోరు. కాబట్టి ఈ స్వీయ
స్వీయ నియంత్రణ పాటిస్తేనే మనము, మన కుటుంబము, మన బలగము, మన కులము, మన ఊరు, మన రాష్ట్రము మిగులుతుంది తప్ప మరి లేకుంటే ఫస్ట్ బలయ్యేది మనమే. కాబట్టి ఈ ప్రమాదకరమైన పరిస్థితులలో మనము బతికించుకుంటూ మన మూలంగా సమాజం నష్టం కాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరినీ ఉందని చెప్పి తెలియజేస్తుంది. మాజీ ఎంపీ సామయ్య వాళ్ళు ఎద్దు చనిపోయింది చెక్కిస్తున్నారు నా పెద్దలు చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సంజీవయ్య నగర్, వాజ్పేయి నగర్లలో రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పేరుకుపోయిన చెత్తను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. కొద్దిగా వెనకరే వెళ్ళా ఇక బ్రదర్ మీరు అటు నుంచి వచ్చి నువ్వు ఇట్రా వెళ్ళిపో. దూరం జూన్ 1 నుండి పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేసి శానిటైజర్ అందుబాటులో ఉంచి వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ సుప్రియ తెలిపారు. నా పేరు సుప్రియ, జమ్మికుంట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ అండి. ఇప్పుడు రాబోయే జూన్ 8 రోజు ఎస్ఎస్సి పరీక్షలు ఉన్న సందర్భంగా మాకు పైనుంచి స్టేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పిల్లల్ని జూన్ 1కే పాఠశాలకు రప్పించడం జరిగింది. వచ్చిన పిల్లల్ని ఊరికే స్కూల్లోకి తీసుకోకుండా కంపల్సరీ వాళ్ళకు శానిటైజేషన్ చేసి, అంటే థర్మల్ స్క్రీనింగ్ టెంపరేచర్ చూసాము. మళ్ళీ పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకొని అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా వాళ్ళని చెక్ చేసిన తర్వాతనే స్కూల్లోకి తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా, ఇప్పటివరకు పరీక్ష జరిగిన సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా టీచర్స్ ఉంటున్నారు. పిల్లలకు కూడా స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాము. వాళ్ళను ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వరంగల్ రూరల్ జిల్లా దామోర మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ యువజన సంఘం మండలాల్లో ఏర్పాటు చేయాలని దామెర సర్పంచ్కి వినతి పత్రం సమర్పించారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని యూత్ నాయకులు అన్నారు. అంబేద్కర్ యువజన కోరిక మేరకు దామెరలో విగ్రహాన్ని ఏర్పాటు చేపిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. దామెర హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కమిటీ నిశ్చయించడం జరిగింది. దానికి గాను ఈరోజు మేము దానికి అనుమతుల కోసం ఈరోజు స్వీకరించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని దామెరలో మన క్వార్టర్స్ ఎదురుగా ఉన్న జంక్షన్లో మెయిన్ రోడ్లో పెట్టడానికి కమిటీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా స్థల పరిశీలన చేయడం జరిగింది. దానికి గాను ఇలా
మనం దరఖాస్తు కూడా తీసుకొని దానికోసం ప్రాసెసింగ్ కోసం దాని విగ్రహ ప్రతిష్టాపన చేయడం కోసం అనుమతి కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇది శుభదినం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి అందరూ కృషి చేసి అంబేద్కర్ విగ్రహం త్వరలో ఒక 2 నెలల్లో విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఇనాగరేషన్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి అందరూ గ్రామస్తులైతేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కృషి చేసి విగ్రహాన్ని తొందరగా పూర్తి కంప్లీట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీ కార్యకర్తలందరికీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీలో ఉన్నందరికీ తారతమ్య భేదాలు లేకుండా అందరూ కృషి చేసి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 6వ విడత హరితహారంపై మంత్రి అల్లోల వీడియో కాన్ఫరెన్స్. జిల్లాల వారీగా మొక్కల పెంపకంపై ఆరా తీసిన మంత్రి. ఏపీలో విజృంభిస్తున్న కరోనా వైరస్. తూర్పు గోదావరి జిల్లాలో తాజాగా ఒకరికి పాజిటివ్, ఒకరి నుండి 157 మందికి వ్యాపించిన కరోనా. సొంతింటి కలను సాకారం చేసేలా ఏపీ ప్రభుత్వం కృషి. వైఎస్ఆర్ జయంతి రోజున పట్టాలు పంపిణీ చేస్తామన్న మంత్రి పేర్ని నాని. జనగామ జిల్లాలో మహిళా సంఘాల భారీ ర్యాలీ. బెల్ట్ షాపులు మూసివేయాలని డిమాండ్. వరంగల్ రూరల్ జిల్లా పల్లె ప్రగతిలో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. శానిటేషన్ డ్రైవ్, పారిశుద్ధ పనులపై ఎమ్మెల్యే సమీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.